కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదసీలోకి వెళ్లారు. యాక్సియం 4 మిషన్ లో భాగంగా ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. యాక్సియం 4 మిషన్ కు శుభాంశు శుక్లా పైలట్ బాధ్యతలు నిర్వహిస్తుండగా మాజీ వ్యోమగామి విట్సన్ కమాండర్ గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పోలాండ్, హంగేరీ వ్యోమగాములు స్లావోజ్ టిబోర్ మిషన్ స్పెషలిస్టులుగా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి ప్రయోగించిన ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వీరు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి 200 కిలోమీటర్ల ఎత్తులోని భూ కక్షలోకి ప్రవేశించింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ వేర్వేరు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు కూడా సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు సరిచేయడం వల్ల రోదసీ యాత్ర షెడ్యూల్ ప్రకారం మొదలైంది. 28 గంటల ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రం 4:30 గంటలకు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS తో డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానం కానుంది. 4 దశాబ్దాల క్రితం రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా శుక్లా రికార్డులకెక్కనున్నారు. భూ కక్షలోకి ప్రవేశించిన వెంటనే శుభాంశు శుక్లా భారత పౌరులను పలకరించారు. ఇదో గొప్ప ప్రయాణమని పేర్కొన్నారు.